అందరూ చప్పట్లతో బీపీజీ రామ్జీని స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. ఉపాధి హామీ పథకానికి అలాగే ఉపాధి శ్రామికులు ఆర్డీఓ పతికొండ సార్ గారిని శాలువతో సత్కరించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అమ్మా. అప్పుడు మాట్లాడుతున్నాం కదా గ్రామ పంచాయతీలు. సో వీటన్నిటిలో కూడా మనకి జాబ్ కార్డ్స్ చూసుకుంటే 3,15,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. కానీ దాంట్లో యాక్టివ్గా ఉన్నది 2,59,000 మాత్రమే. సో జాబ్ కార్డ్స్ అన్ని యాక్టివ్ చేస్తే ఇంకా మనం జాబ్ కార్డ్స్ పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక మన పీడీ గారు చెప్పారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో విబీజీ రామ్జీ ఎన్ఆర్ఈజీఎస్ అనేవారు ఇంతకు ముందు, ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ అనేవారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అంటున్నారు. దీంట్లో మెయిన్గా మనకి హైలైట్స్ అన్ని కూడా నేను తర్వాత చెప్తాను. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈ 125 రోజులు మ్యాండేట్స్ ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు 100 రోజులు కాస్త 125 రోజులకి పెంచారు. తర్వాత వేజ్ కూడా అంటే ఇప్పుడు చూసుకుంటే నేను కిందటి సంవత్సరం 249 రూపాయలు అంటే కిందటి సంవత్సరం 271, ఇప్పుడు 241 రూపాయలు మాత్రం వస్తుంది. కానీ 320 రూపాయల వరకు మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో మీరు పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు వచ్చి 5 గంటలు పని చేస్తే మీకు 320 రూపాయలు వస్తాయి. ఎక్కడైనా తక్కువ పని చేస్తే అంటే 7 గంటలకు అలా వచ్చి 10 గంటలకు వెళ్ళిపోతే మాత్రం మనకి 250-200 రూపాయలు మాత్రమే రోజుకి కూలి వస్తుంది. కాబట్టి అందరూ కూడా పొద్దున్నే కొంచెం తొందరగా వచ్చి 5 గంటలు పని చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మీకు ఈ హైలైట్స్లో ఫస్ట్ హైలైట్స్ చెప్పుకుందాం. హైలైట్స్లో చూసుకుంటే మనకి పని దినాల పెంపుతో పాటు వెంటనే అంటే ఇప్పుడు మీరు పని చేశారు 15 రోజుల లోపల మీకు మీ కూలీ పడిపోవాలి, కూలీకి డబ్బులు పడిపోవాలి. లేకపోతే మీకు మళ్ళీ దానికి ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వాల్సిందిగా ఇక్కడ యాక్ట్లో ఉంది. 0.5% ఇంట్రెస్ట్తో కలిపి మీకు ఇవ్వాలి 15 రోజుల లోపల ఇవ్వలేకపోతే. అలాగే జాబ్ కార్డ్స్. సో జాబ్ కార్డ్స్లో కూడా పాత ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కాకుండా జాబ్ కార్డులు కొత్త పథకానికి అంటే పాత కార్డులు కొత్త పథకానికి కూడా చెల్లుబాటు అవుతాయి. సో కొత్తగా మీరు మళ్ళీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వ్యవసాయంలో విరామం. సో 60 రోజులు మీకు ఎప్పుడైతే పీక్ సీజన్ ఉంటుందో అంటే మీరు పత్తి కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు తీయడానికి కూలి కావాల్సి ఉంటుంది, మీకు కూలి పని దొరుకుతుందో ఆ టైంలో ఇక్కడ సెలవు ఇచ్చారు. 60 రోజులు మీకు సెలవు దినాలు కూడా ప్రకటించారు. సెల్లలో అంటే ఏప్రిల్ నుంచి 3 నెలల్లో 118 కోట్లు వరకు మనం ఈ ఎక్స్పెండిచర్ ఖర్చులు పెట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ హార్టికల్చర్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో మనం పళ్ళ తోటలు పెంచుకోవడం 92% వరకు అచీవ్ చేయగలిగాం. కాంపోస్ట్ పిట్స్ 87%, సోప్ పిట్స్ 84% అండ్ మ్యాజిక్ డ్రైన్స్ 85% చేసుకున్నాం. సో మెయిన్గా ఈ పనులతో పాటు మీ అందరికీ తెలుసు జలధార జలహారతి కార్యక్రమం మెయిన్గా ఈ మన జిల్లాలో పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దాంట్లో మీ సహకారంతో మనం 0.43 TMCలు స్టోరేజ్ పెంచుకోగలడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్కడో కోసిగి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనకి భూమి లోపల ఎన్ని మీటర్స్ వరకు మనకి ఉండాలి? 3 మీటర్లు ఉంటే మనకి చాలా మంచిది, 3 నుంచి 6 మీటర్లు ఉంటే మంచిది. కానీ కోసిగి లాంటి ప్రాంతాల్లో 32 మీటర్లు తవ్వితేనే నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు మనం చేసిన జలధార జలహారతి పనులు అంటే పూడిక తీత, మన చెరువుల్లో పూడిక తీత చేసాము. తర్వాత వాటికి ఫీడర్లు ఏవైతే ఉన్నాయో ఆ కాలువల్లో కూడా మనం పూడిక తీత తీసాము. ఏమైనా డబ్బు తక్కువ జరుగుతుందా, ఏదైనా ఒక ఉపాయంలో ఉన్నారు గవర్నమెంట్ అని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. మరి అట్లాంటి ఉద్దేశం ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి 100 రోజుల నుంచి 125 రోజుల దాకా పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా చూస్తున్నారు, ఇప్పుడు కల్లా మనము వానాకాలంలో బ్రహ్మాండంగా నీళ్లు పడి మన రిజర్వాయర్లన్నీ కూడా బాగా నీళ్లు చేరుకొని సేద్యానికి కరెక్ట్గా సహాయపడే టైము. కొంచెం వానలు ఫెయిల్ అయ్యేటట్లున్నాయి ఈసారి. మరి ఇట్లాంటి టైంలో పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సహాయంగా ఉండాలి. మరి జీ రామ్జీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని రాబోయే కాలంలో
మీరు చేసే పని కూడా కరెక్ట్గా మెరుగుగా ఉండాలా. ఏదో పోయినాము, 2 గుంతలు తవ్వినాము, రాపిచ్చినాము, పేరు వచ్చినాము అనేది కూడా కాకుండా ఇక్కడ ఉన్న ఏలోకి అందరూ కూడా చెప్పేది ఏంటంటే చేసే పని కరెక్ట్గా పని చేపియండి. ఎందుకంటే వానలు పడినప్పుడు ఆ స్టోరేజ్ గీరేజ్ కూడా కరెక్ట్గా వచ్చేటట్ల. ఇందాక మేడం గారి ఆధ్వర్యంలో చెక్ డ్యామ్లు మనం లాస్ట్ టైం కూడా చేసాము, చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. అదే చెక్ డ్యామ్ల గురించి మొన్న జొన్నగిరిలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే చాలా హర్షించినాడు. చాలా మంచి ఐడియా అని చెప్పి అది మీ ఘనత. మరి అదే కంటిన్యూ చేసుకొని మరి ముందరున్నటువంటి పత్తికొండ శాసనసభ్యులు కె శ్యాంబాబన్న గారికి, అలాగే జిల్లా కలెక్టర్ సిరి మేడం గారికి, బామాపీడి గారికి, జెడ్పీసీఓ, అలాగే వేదిక మీద ఆశించినటువంటి ఆర్డీఓ గారికి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి లీడర్లకు మరియు వేదిక మీద కానటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, వికసిత్ భారత్ జీ కార్యక్రమంలో భాగంగా మీరు ఒక్కసారి 2 విషయాలు వినాలి బాగా. మన జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లాకు పోస్టింగ్ తీసుకుని మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే పెద్ద టాస్క్ మేడంకి. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కర్నూలు జిల్లాకు రావడంతో ఆ రోజు జిఎస్టీ తగ్గింపు అని చెప్పేసి దేశవ్యాప్త పండుగ మన కర్నూలులో పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేడం గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిపారు ఆ మీటింగ్ను, జిఎస్టీ తగ్గింపని. ఈరోజు మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని సెలెక్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కేంద్ర మంత్రి వర్యులు ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో బ్రహ్మాండంగా అట్టహాసంగా మన ఆంధ్రప్రదేశ్ వేదికగా జరుగుతూ ఉంది ఈరోజు. దీంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఈ జీ